పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీప్ యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్రలో ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీప్ యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి, ఇక ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ ప్రాంతాల్లో పర్యటించనున్నారు? అప్డేట్స్ ఏంటి? షామ్ని ఈ రోజు అంబర్పేట్ అసెంబ్లీ అలాగే కాచిగూడ డివిజన్ లో సనత్ నగర్ ఇవన్నీ కూడా ఆయన పర్యటించనున్నారు. ఈ రోజు మాత్రం అంబర్పేట్ నియోజకవర్గంలో ఉదయం నుంచి ఆయన పర్యటన జీప్ యాత్ర అనేది కొనసాగుతూ ఉంది. దాని తర్వాత నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా నుండి హిందూ విశ్వవిద్యాలయం దగ్గర నుంచి ప్రారంభం కానుంది. అక్కడ నుంచి తిలక్ నగర్, ఇందిరానగర్, భాగ్యనగర్, కమాన్ నుండి రత్ననగర్, సత్యనగర్ లో ముగుస్తుంది. ఆయన అక్కడ తర్వాత కూడా లంచ్ అనంతరం మరలా అవంతి కాలేజ్, బీజేపీ సిటీ ఆఫీస్ లైన్, పట్టస్పూర హౌసింగ్ బోర్డ్, రెడ్డి కాలేజ్, ఇలా పలు ప్రాంతాలలో కూడా ఆ డివిజన్ లో కాచిగూడకు సంబంధించిన ఏరియాలన్నింటిలో కూడా ఆయన ఈ రోజు పర్యటించనున్నారు. సాయంత్రం మాత్రం 5 గంటల తర్వాత సనత్ నగర్ అసెంబ్లీ, రామ్ గోపాల్పేట్ డివిజన్ లో సిద్ధి కాలనీ, కృష్ణానగర్ కాలనీ, సిందాబాద్, మహంకాళి టెంపుల్ మీదుగా కుర్మమర్తి అంజలి థియేటర్ మీదుగా కూడా ఆయన ఈ రోజు ఈ ప్రచారం అనేది కొనసాగించనున్నారు. శాంతి దాని తర్వాత మోండా డివిజన్ కి చేరుకుంటారు. మోండా డివిజన్ లో ఈ రోజు అక్కడ పర్యటించిన తర్వాత సిటీ లైన్, షార్ట్ పార్లమెంట్, అదంతా స్వీట్ హౌస్, పంచముఖ కార్నర్ మీటింగ్, అదంతా కూడా బండి నెక్స్ట్ కూడా సోలాపూర్ స్వీట్ హౌస్, నాలబడ్డలో కూడా అక్కడ నుంచి ఈ రోజు అంబర్పేట్ నుంచి మొదలుపెట్టిన ఈ జీప్ యాత్ర అనేది మోండా డివిజన్ లో ముగిస్తుంది. శాంతి. థ్యాంక్ యూ మాధవి.